అమెరికాలో ఒకప్పుడు నెలకంటే డాలర్స్ తీసుకుంటే దాదాపు $10,000 అంటే అప్రాక్సిమేట్లీ 8 నుంచి 9 లక్షల జీతం ఒకప్పుడు. అండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ దొరక్క వెయిటర్ గా పనిచేస్తా ఉన్నాడు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సినారియోస్ చాలా ఉన్నాయి. అండ్ H1 వీసా కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు వెయిటర్ గా, చిన్న చిన్న గ్యాస్ స్టేషన్ లో, సూపర్వైజర్ గా, సూపర్ మార్కెట్ లో క్యాషియర్ గా, ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు. అంటే ఒకప్పుడు కార్పొరేట్ లైఫ్ కానీ, సాఫ్ట్వేర్ అంటే డెఫినెట్లీ మన ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే కూడా చాలా బెటర్ గా వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. సో అండ్ అట్ ది సేమ్ టైం కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ 40 lakhs ప్యాకేజీ లేకపోతే 30 lakhs ప్యాకేజీ వదిలేసుకుని మళ్ళీ ఎంఎస్ చేసి ఇంకా ఏదో చెయ్యాలి అని యుఎస్ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఈ పరిస్థితి యుఎస్ ఎలక్షన్ తర్వాత మారొచ్చు. అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అనేది, దీని గురించి డీటెయిల్ గా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అండ్ క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నాను, ఈ యుఎస్ ఏం జరిగినా కానీ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఇండియా మీద ఉంటుంది. దట్స్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. ఈ డిస్కషన్ కూడా అందుకే మనము మాట్లాడుకోవాలి, తెలుసుకోవాల్సిన విషయం అంతేనా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ కోవిడ్ లో ఉన్నప్పుడు విపరీతంగా యుఎస్ అన్ని కంపెనీస్ ని డెవలప్ చేయడానికి అక్కడ ఉన్న బ్యాంక్స్ తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం. అండ్ దీన్ని బట్టి ఏంటి అంటే కంపెనీస్ కూడా ప్రాజెక్ట్స్ అప్పుడు బాగా వచ్చాయి. ఇంటర్నెట్ యూసేజ్ అంతా ఎక్కువ ఉండేది, ఎక్కువగా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. అండ్ రకరకాల కారణాల వల్ల ప్రాజెక్టులు పెరిగాయి. కోవిడ్ టైంలో అంటే ఎక్కువ మంది రిక్రూట్ చేసుకున్నారు. బట్ తర్వాత ఏం జరిగిందంటే ఈ బ్యాంక్స్ అనేవి అంటే బ్యాంకులే దివాలా తీసి, ఏదైతే అప్పులు ఇచ్చే పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయో యుఎస్ కంపెనీస్ కి అవన్నీ దివాలా తీయడం, రకరకాల కారణాల వల్ల ప్రాజెక్టులు తగ్గడం. అండ్ ఈ సిచ్యువేషన్స్ వల్ల ఏంటి అంటే కాస్ట్ కటింగ్ పేరుతో అమెరికాలో ఎక్కువ జీతాలు ఇచ్చే వాళ్ళందరినీ మెల్లగా ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం దాదాపు 2023లో 2 నుంచి 3 లక్షల మంది అన్ని దేశాల నుంచి వెళ్తే దాంట్లో 50,000 మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారు. సో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఓవరాల్ గా అంటే ఈ నెంబర్ ఒకవేళ మేబీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ ఎక్కువ మంది, చాలా మంది అయితే వెళ్ళారు ఎంఎస్ చేయడానికి కానీ, ఇదంతా కూడా వెళ్ళారు. ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డ్ రావాలన్నా కానీ ఇండియన్స్ కి ఇప్పుడల్లా వచ్చే పరిస్థితి లేదు. సో రకరకాల కారణాల వల్ల ఇప్పటికీ ఈ విధంగా జాబ్లు అనేవి తీసేశారు. అండ్ ఖచ్చితంగా కొంచెం ఇండియాలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రోగ్రెస్ ఉన్నప్పటికీ యుఎస్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కాల్స్ అనేవి పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. యుఎస్ లో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఆ ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత ఇండియా మీద అయితే పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, దాంట్లో మనం కాదనలేము. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చాలా హ్యూజ్ గా ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. రీసెంట్ గా TCS కంపెనీ 80,000 మంది ఖాళీలు ఉన్నాయని చెప్పింది. అండ్ కానీ దానికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు లేరు అని. సో మీరు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ ఆర్టికల్స్ లో ఉంటాయి. జాబులు పోవడం కానీ, రావడం కానీ ఇవన్నీ చాలా సహజం. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాపర్ గా నేర్చుకున్నారో, ప్రాపర్ గా ముందుకు వెళ్తున్నారా. సెలెక్టింగ్ రైట్ కోర్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో సెలెక్టింగ్ రైట్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా ఏదో ఒక ఇన్స్టిట్యూట్, ఏదో ఒకటి అట్లా కాకుండా మంచి ఇన్స్టిట్యూట్ ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.